ఈ సమయమందు బైబిల్లో ఆయా సందర్భాల్లో కనబడే మిడతల గూర్చి తెలుసుకుందాం. మిడతలు గుంపులు గుంపులుగా ఎగురుతూ పంటలకు చెట్లకు నష్టాన్ని కలిగించే కీటకాలు ఈ మిడతలు. ఇజ్రాయేలుతో సహా ప్రాచీన పశ్చిమాసియాలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం పశువుల పెంపకం గనుక మిడతల వల్ల కలిగే నష్టాలు అపారం. మిడతల దండ్లు పంటలను మొక్కలను హరించి వేసినట్లయితే ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు పాడి పశువులు కరువుతో అల్లాడవలసిందే. ఆకలితో నీరసించిన ప్రజలకు పాడి పశువులకు చచ్చిన మిడతల వలన కలిగే వ్యాధులు వెంటనే సోకేవి. ఆధునిక కాలంలో కూడా మిడతలు ఒక సమస్యే. మిడతలు పొలాల్లో గ్రుడ్లు పెట్టి పొదుగుతూ ఉంటాయి. ఒక్కొక్క ఆడ మిడత వందల కొలది గ్రుడ్లను పెడుతుంది. గ్రుడ్ల నుంచి బయటికి వచ్చిన కీటకాలకు మొదటి దశలో రెక్కలుండవు, రెండవ దశలో రెక్కలు వస్తాయి, మూడవ దశలో కొరకడానికి వీలుగా ఉండే కత్తెర లాంటి పండ్లు ఏర్పడతాయి, చివరి దశలో అన్ని అవయవాలతో పూర్తి కీటకంగా మిడత రూపుదాల్చుతుంది. నాల్గవ దశలో ఉన్న మిడతలు ఎంత దూరమైనా ఎగరగలవు. మిడతల దండ్లు చాలా విస్తీర్ణంలో ఎగురుతూ వెళ్తుంటాయి. 1881లో సైప్రస్లో దాదాపు 1300 టన్నుల మిడతల గ్రుడ్లను నాశనం చేసి మిడతల దాడిని అరికట్టగలిగారు. 1889లో ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళిన మిడతల దండులో సుమారు 12 కోట్ల మిడతలున్నాయి. ఈ మిడతల దండు విస్తీర్ణం 2000 చదరపు మైళ్ళు. ఈజిప్టు మీదకు యెహోవా పంపిన మిడతల తెగులు ఎంత భయంకరమైనదో ఇక ఊహించండి. నిర్గమాకాండం 10వ అధ్యాయం 4 నుండి 19 వచనముల వరకు. మిడతల దండు మేఘంలాగా సూర్యునికి అడ్డు నిలిచి పట్టపగలే చీకటి కమ్మేలా చేయగలదు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. దేశం మీద మిడతలు దాడి చేసినప్పుడు తాను పెట్టే మొరను వినమని ఇజ్రాయేలు రాజైన సొలొమోను ప్రార్థించాడు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 37వ వచనం. రెండవ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 28వ వచనము. మిడతల దండు వల్ల వాటిల్లే ముప్పు చాలా తీవ్రమైంది. కాబట్టి యోవేలు ప్రవక్త మిడతల దండును శత్రు సైనికుల దాడితో పోల్చాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 11 వచనములు. తనను తృణీకరించిన వారికి యెహోవా విధించే శిక్షలో మిడతలు కూడా ఒక భాగమే. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 36 నుండి 42 వచనములు. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం, 7వ అధ్యాయం 1వ వచనంలో వీటిని గూర్చి మనము చూసి తెలుసుకొనవచ్చును.